హాయ్ ఫ్రెండ్స్, నేను చికెన్ పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నాను. కేజీ చికెన్లో పసుపు, ఉప్పు, సన్నుప్పు, కొంచెం ఆయిల్, ఇవన్నీ వేసి బాగా కలిపి స్టవ్ ముట్టించుకొని ఇదిగో ఇలా పెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇది మసాలాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇవి కొంచెం దోరగా అయ్యేటంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగాక తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇదిగోండి మసాలాలు మిక్సీకి వేసి పట్టుకోవాలి. దీంట్లో ధనియాలు వేయలేను కాబట్టి ధనియాల పొడి 2 స్పూన్స్ ధనియాల పొడి వేసి మిక్సీకి పట్టుకోవాలి. మెత్తగా మసాలాలు మొత్తము మెత్తగా మిక్సీకి పట్టుకొని పెట్టుకోవాలి. పొడి బాగా మగ్గుతుంది. దాంట్లో ఉన్న వాటరే, మనం ఏం వేసుకోలేదు వాటరు, ఆ వాటర్లోనే మొత్తం ఉడికిపోవాలన్నమాట. ఇది చికెన్ మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఇలాగే మగ్గనివ్వాలి. దగ్గర అయిపోయింది, ఏమీ లేదు వాటర్ కూడా. ఇలా కావాలి మొత్తం చికెన్ పిక్కలకి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం డీప్ ఫ్రైకి. గిన్నె వేడెక్కింది ఫ్రెండ్స్. డీప్ ఫ్రైకి ఆయిల్, చికెన్ డీప్ ఫ్రైకి ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఇగో చికెన్ పిక్కలు వేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి. ఇలా చిన్నగా ఉండాలి ముక్కలు, అప్పుడే మనకు డీప్ ఫ్రై ఈజీగా అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం దగ్గర పడ్డాయి. ఆయిల్లో వేసాక కొద్దిగా వచ్చింది కలరు. ఇంకా బ్రౌన్ కలర్ రావాలి, బాగా డీప్ ఫ్రై కావాలి ఇవి. అప్పుడే టేస్ట్ ఉంటుంది చికెన్ పచ్చడి. ఖరాబ్ కూడా కాకుండా ఉంటుంది, నెల రోజులైనా. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ కలర్ రావాలి చికెన్ పిక్కలు అంటే. చూడండి, మొత్తము ఇలా తీసాను ఫ్రెండ్స్. చికెన్ పిక్కలు మొత్తం డీప్ ఫ్రై అయ్యాక ఇలా అవుతాయి. తీసి పెట్టాను. ఇప్పుడు ఇదే వేడి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసి దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇది కూడా బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా, ఇలా కలుపుతూ ఉండాలి. మనము కలపకుండా ఇడిచిపెట్టినామంటే మాడు పడుతుంది. మాడు పడకుండా ఇలా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతుండాలి. అలా ఉంది కదా మిక్సీకి వేసుకున్న మసాలా ఇది వేస్తున్నాను. తర్వాత కారం పొడి మనం టేస్ట్కు తగ్గట్లు, అంటే కారం ఎక్కువగా తినేటోళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సాల్ట్,
ఇవన్నీ ఇలా మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో చికెన్ పిక్కలు వేస్తున్నాను ఫ్రెండ్స్. అంటే బోన్స్ కూడా ఉన్నాయి, మా బాబు బోన్స్ అంటే కూడా ఇష్టము. పచ్చడిలో వేస్తే అవి కూడా వానికి చాలా ఇష్టం కాబట్టి బోన్స్తో. ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. లాస్ట్లో పచ్చడిలో 2 నిమ్మకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చికెన్ పిక్కల్ రెడీ అయిపోయాయి. అయితే చల్లగా అయిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ రసం వేయాలి ఫ్రెండ్స్. వేసి కలుపుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్. రోజు వేడి వేడి అన్నంకి కానీ చపాతీ, రొట్టె, జొన్న రొట్టెకైతే ఇంకా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్.